హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. thumbnail చూసి షాక్ అయ్యారా? వీడియో ఫుల్ గా చూస్తే మీకే అర్థమవుతుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా ట్విస్టులు ఉన్నాయి దీనిలో. క్యాబేజీ ఫ్రై ని సింపుల్ గా ఇంట్లో హెల్దీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. మీరు కూడా వచ్చేయండి. ఏంటమ్మా తొక్కలో క్యాబేజీ ఫ్రైకి ఇంత బిల్డప్ అవసరమా? అవసరమే, ఎందుకంటే అంత పెద్ద స్టోరీ ఉంది కాబట్టి ఇంత సాహసం చేశానన్నమాట. నేను అసలే ఖాళీగా ఉండను. నేను ఏదో ఒకటి చేయాలని థాట్ వచ్చిందంటే వెంటనే చేసేయాలన్నమాట. ఈ క్యాబేజీ 65 చేయాలని అనిపించింది. ఇంకా వెంటనే ఇంట్లో ఉన్న క్యాబేజీ తీసి కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు దానిలో క్యాబేజీని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్లో శనగపిండి. సో నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి అన్ని మెజర్మెంట్స్ చెప్పట్లేదు అనమాట. కొలతలు ఎంత అని నన్ను అడిగితే మాత్రం తగినంతనే చెప్తాను. నేను ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రుచికి తగినంతగా, మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా కారం, సాల్ట్. సో ఈ రోజుల్లో ఎక్కువ బీపీలు వచ్చేస్తున్నాయి కాబట్టి అందరికి కొంచెం సాల్ట్ తగ్గించుకుని వేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. నేనైతే చాలా వరకు అన్నిట్లో తగ్గించే వేస్తాను. సో సాల్ట్ కూడా తక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది జీలకర్ర ధనియాలు మామూలుగా వేపేసి పొడి చేసుకుని ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాము. సో అది కూడా కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేస్తున్నాను అనమాట. మెయిన్ ఒక ఇంగ్రీడియంట్ ఉంది. ఏంటి అంటే ఇది, ఈ పేరుని చూసి హార్లిక్స్ అనుకున్నారు అనుక మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. హార్లిక్స్ అయితే కాదు, కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, అదనమాట. ఆ బాటిల్ చూసి కంగారు పడిపోయి తెచ్చి హార్లిక్స్ వేస్తారు అనక అప్పుడు క్యాబేజీ 65 కాదు, క్యాబేజీ హార్లిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవడమే. అసలైన ట్విస్ట్ రివీల్ చేస్తున్నాను, చూసేయండి. అసలు యాక్చువల్లీ వాడు ఆ ఫ్రై చేసి ఉంటే ఎంత సాహసం చెయ్యకపోయి ఉంటుందన్నేమో. నేను వాడు ఫ్రై చేయలేదు కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ ఈరోజు నా వంటకాలతో బలైపోతారేమో. అసలు వాడేంటి ఫ్రై ఏంటి ఏం మాట్లాడుతున్నా అర్థం కాలేదు కదా. ఏం లేదు, మొన్న ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ లో ఈ క్యాబేజీ 65 పెట్టారనమాట. పెట్టినప్పుడు కొంచెం టేస్ట్ బాగుంది కదా, అసలే నాకు ఇష్టమేమో, కొంచెం అడిగితే వాడు వేయలేదనమాట, హట్ చేశాడు. బట్ ఎందుకో తెలీదు, చికెన్ 65 క్యాబేజీ 65 అంటే నేను ఎక్కువ ఓటు క్యాబేజీ 65కే వేస్తాను. అంత ఇష్టం నాకు. సో మీలో ఎవరన్నా ఈ క్యాబేజీ 65కి పడి చచ్చిపోయే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే చాలా అంటే చాలా చచ్చిపోతాను దీనికోసం. చచ్చిపోతే ఎలా తింటారని అడిగారు అనుక. ఇంకొక చిన్న ముచ్చట ఉంది, అది కూడా వినేయండి. నేను ప్రెగ్నెంట్ గా ఉండే టైంలో ఈ ఫ్రై చాలా అంటే చాలా తినాలని అనిపించేది. అంటే లైక్ ఫంక్షన్స్ లో పెట్టింది అయితేనే నాకు ఆ టేస్ట్ వస్తుందని ఫీల్ ఒకటి మైండ్ లో ఉండిపోయేది అనమాట. సో ఎక్కడ ఫంక్షన్స్ జరిగినా ఈ ఫ్రై పెట్టారంటే కంపల్సరీగా తెచ్చేవాళ్ళు నా కోసం. అంటే మా రిలేటివ్స్ ఫంక్షన్స్, ఊర్లో జరిగే ఫంక్షన్స్ అన్ని కాదు. క్యాబేజీ 65 చేయడానికి ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట. మన మనుషులకే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి వాటికి కూడా కర్రీస్ కి ఫ్రైస్ కి కూడా స్టోరీస్ ఉంటాయండో. ఈ క్యాబేజీ ముక్కల్లోని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని జస్ట్ మన చేతిలో వాటర్ వేసుకుని ఒక చెయ్యి తడిచేంతగా వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ వేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది. లైక్ మనం పకోడీకి ఎలా కలుపుతామో అలా కలపాలన్నమాట. ఏదైనా తినాలి అనుకున్నప్పుడు తినేయడమే, బట్ ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని నేను వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే మళ్ళీ ఫ్రై కాదు కదా, కూరలా కూడా రాదు. ఎందుకో తెలియదు కానీ నాకు డిఫరెంట్ గా అంటే ట్రై చేయడం ఇష్టం అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా ఆ ఫుడ్ ని చేంజ్ చేస్తూ కొత్తగా ఏదైనా చేస్తూ ఉండాలని అనిపిస్తుంది. మొన్న ఒక కాకరకాయ ఫ్రై చేశాను. అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అది కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అసలు చేదనేదే లేదు, అంత బాగుంది. అంటే ఎప్పుడు తినని మా పూజతో కూడా తిన్నదన్నమాట. అంటే బేసిక్ గా అంత బాగా చేసాం మనం. అంటే కాకరకాయ చేదుగా ఉంటేనే కదా దాని బెనిఫిట్స్ ఉంటాయని అనుకోవచ్చు. బట్ అలా కూడా తినడానికి అసలు ఇష్టపడరు. కాకరకాయ అంటే చాలా మంది తినరు. సో అలాంటి వాళ్ళ కోసం అప్పుడప్పుడు అలా చేసి పెట్టుకోవడంలో తప్పలేదు కదా. బేసిక్ గా నాకు వెజ్ ఇష్టము.
సో వెజ్లో ఏదైనా వెరైటీస్ చేయాలి అనుకుని చూస్తూ ఉంటాను అనమాట, ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అంటే అడిగినప్పుడు లేదు అని ఎవరన్నా అంటే మీ కోపం వచ్చి ఇలా ఇంటికి వచ్చి ఏమైనా డిషెస్ ప్రిపేర్ చేసి ఉంటే, వంటకాలు ప్రిపేర్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. సో అండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా అన్నమాట. నాకు ఫంక్షన్లో ఫ్రై అయ్యలేదని నేను కోపంతో ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా కోపం వచ్చి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు మన చెయ్యి నొప్పి వచ్చినంత వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట గట్టిగా, వీడియోలో చూపించినట్టుగా. ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, అబ్బా వాడెవడో కానీ అడిగిన వెంటనే కొంచెం ఫ్రై చేసి ఉంటే ఈ వీడియో చూసే బాధ మాకు తప్పేది కదా అని అనుకుంటున్నారా? అంతేగా అంతేగా. ఆ ఫంక్షన్ లో పెట్టినట్టే ఆ ఫ్రై టేస్ట్ రావాలి అంటే కలర్ కూడా అలాగే ఉండాలి. అందుకే నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అది మీ ఇష్టం యాడ్ చేయాలా లేదా అనేది, నేనైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో వేసుకుని ఉప్పు కారం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని క్వాంటిటీ సరిపోయిందా లేదా అని చూసుకున్నాను ఒకసారి టేస్ట్ చేసి. ఇంక ఇప్పుడు గిన్నెలో వేసుకుని అటు ఇటు కసా బిసా మనకి నచ్చినట్టుగా చేయి నొప్పి వచ్చినంత వరకు కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న వెంటనే లేట్ చేయకుండా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని సలసలా మనకు ఆగుతున్న వేడివేడి నూనెలో చేయి పెట్టకండి. మనం కలిపేసుకున్న ఆ క్యాబేజీ 65 కొంచెం కొంచెం తీసుకుని నేను వీడియోలో చూపించినట్టుగా మనం పకోడీ వేసినట్టుగా వేసుకోవాలన్నమాట. అలా కొంచెం కొంచెం వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది, విడివిడిగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా కూడా వేగిపోద్ది. వెంకీ మూవీలో ట్రైన్ లో ఒక సీన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ లో ఒక బాబు నాకు ఆ కూల్ డ్రింకే కావాలని ఎలా అడుగుతాడో అలాగే నాకు ఆ ఫంక్షన్ లో పెట్టిన టేస్టే రావాలి కావాలి అని చెప్పేసి కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని నేను ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకున్నాను అనమాట. కరివేపాకు కూడా తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈ క్యాబేజీ 65 అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఈ పచ్చిమిర్చి కరివేపాకు జస్ట్ అలా వేసి ఒక 30 సెకండ్స్ పాటు ఉంచి తీసేసుకున్నాను. ఎక్కువ ఫ్రై అవలేదు నేను. మనం చూడడానికి బాగుంటేనే కదా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము అనే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పలుకులు తీసుకుని అవి కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకున్న ఈ క్యాబేజీ 65 ఉంది కదా, నేను వీడియోలో చూపించాను చూడండి, చాలా బాగా వచ్చింది. కలర్ టేస్ట్ అన్ని ఎక్కడ అసలు మిస్ అవ్వలేదు, ఫంక్షన్ లో వచ్చినట్టే వచ్చిందనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా ఆ పలుకులు కరివేపాకు పచ్చిమిర్చి ఆ ఫ్రైలో వేసేసి జస్ట్ అలా కలిపేసి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. స్మెల్ కూడా అసలు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు వచ్చింది అనమాట. అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసేయండి. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది అంటే ఈ ఫ్రై చేస్తున్నప్పుడే తినేయాలనిపించింది, అంత బాగుందన్నమాట. ఆ స్మెల్ కే ఇలాంటివి చేసినప్పుడు అవి టేస్ట్ కనుక పర్ఫెక్ట్ గా వస్తే అప్పుడప్పుడు నాకు నేనే అనుకుంటాను, అబ్బా నాలో కూడా ఒక మంచి చెఫ్ ఉంది అని. మనకు మనమే డబ్బు కొట్టుకోవాలి, పక్కోడు కొట్టడు కాబట్టి మన గురించి మనమే చెప్పుకోవాలి. సో పర్ఫెక్ట్ గా టేస్ట్ అయితే వచ్చింది. మా పూజీ మా చెల్లి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే అంత బాగుందన్నమాట టేస్ట్. సో మీరు కూడా ఈ క్యాబేజీ 65 ని ట్రై చేసేయండి. ఇలా వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకుని ఈ ఫ్రై పెట్టుకుని తింటే ఉంది, అబ్బా మాటలు లేవు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.